అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాఫ్ట్ లాంచింగ్ చేసాం. తర్వాత క్యాంప్ ఇదే మొదటి క్యాంప్. క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ చేపట్టిన మొదటి క్యాంపు ఇదే అంటే ఇది అనుకోకుండా కానీ దాని అదృష్టం కావాలని కాదు, కానీ ఇది అలా తటస్థించింది. ఇక్కడి నుంచే ప్రారంభించాలనేమో రాసిపెట్టింది. సరే ఇక్కడ అనగానే ఇక మనకి గుర్తొచ్చేది నాన్నగారు రామారావు గారు, అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు. ఆవిడ కోరిక మేరకే ఈ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగినప్పుడు, ఎందుకంటే ఆవిడ మాకు క్యాన్సర్తోనే ఆవిడ శివైక్యం లింగైక్యం అవ్వడం, తర్వాత ఆవిడ కోరిక అప్పుడంతగా ఖరీదైన వైద్యం ఎలా మనం పేదవాళ్ళం కూడా అందించాలి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అందించాలని ఆవిడ కోరిక. సరే ఇక మనం చూస్తే అవగాహన కార్యక్రమం. ఈ క్యాంప్ అనేది ఏంటంటే ఒక అవగాహన కార్యక్రమం. అందులో చాలామంది అంటే అట్టడుగులు ఉన్నవాళ్ళు, ఈ ఖర్చు భరించలేని వాళ్ళు, లేకపోతే కొంచెం సిగ్గుపడేవాళ్ళు, లేకపోతే అవగాహన లేని వాళ్ళు, వాళ్ళందరిలో అవగాహన కలగజేయడం, అలాగే మేము ఉన్నాం మీకు అని ఒక భరోసా ఇవ్వడం, ఇలాంటి క్యాంపుల ద్వారా అది మాకుగా మేము అవ్వచ్చు, లేకపోతే అక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అక్కడ డాక్టర్లు కూడా కావచ్చు, ఎవరైనా వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఈ వ్యాన్ వాళ్ళకి అక్కడికి వాళ్ళ ప్రాంతానికి పంపిస్తాము. మరి ఇందులో ఎక్కడ లేని విధంగా అసలు మన దేశంలోనే లేదు ఎక్కడ మ్యామోగ్రఫీ మన దగ్గర ఉంది. ఈ వ్యాన్లో ఎక్కడ లేదు, మన దేశంలో ఎక్కడ ఏ క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ రథంలో లేదు. అలాగే మనకి ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇలా ఎక్కడికక్కడ కూడా కానీ ఇయే కాకుండా ఆసుపత్రిని కూడా ఇప్పుడు ఇందులో మ్యామోగ్రఫీ ఉన్నట్టే ఆసుపత్రిని కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఏదైతే మా అమ్మగారి కోరిక ఆవిడ, అలాగే ఆసుపత్రిని కూడా ఎక్కడికక్కడ పరికరాలు అధునాతనమైన పరికరాల విషయంలో ఎటువంటి ఆలోచన లేకుండా వాటిని సేకరించడం. ఎందుకంటే ప్రజల్లో కూడా బాగా అవగాహన. ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ మేము చేసినన్ని దేశంలోనే ఎవరు చేయాలి, అయినా రోబోటిక్ సర్జరీ ద్వారా సర్జరీలు కూడా చేసేస్తున్నాం. ఎందుకంటే అన్ని అవగాహన కూడా జనంలో వచ్చింది. ఎస్పెషల్లీ మాది ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రి. సో ఏదైనా మేము మాకు నాన్నగారినట్టు ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం, అందులో నేను ఖర్చుకుండా అన్నట్టే మాకు కూడా ఈ ఆసుపత్రి మేము అందిస్తున్న సేవలను గుర్తించి మాకు సహకరిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు ఇంకా దాతలు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా డాక్టర్లు ఉన్నారు, శ్రావణి గారు అక్కడ, అలాగే మా సంవత్సరం నాని గారు ఉన్నారు, ప్రవీణ గారు ఉన్నారు, ఈ క్యాంప్కు అటెండ్ అయిన వారు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు, అలాగే డాక్టర్ శరత్ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడే నదీం మా ఎన్టీఆర్ ఆరోగ్య రథం. సో ఇప్పుడు ఇలా మనం రకరకాలుగా ఆరోగ్య వైద్య రథం ద్వారా మనం 107 మందులు ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే 200 రక్తపు టెస్టులు కాకుండా 200 అదనపు టెస్టులు కూడా చేయడం. అవసరమైతే ఇక్కడ కూడా ఒకవేళ ఇమ్మీడియట్ అవసరం ఇంకా ఇక్కడి నుంచి హైదరాబాద్ మా ఆసుపత్రి కూడా తరలించడానికి సమయం సరిపోదంటే ఇక్కడ ఆసుపత్రికి కూడా మేము రెఫర్ చేయడం, అనంతపూర్ కానీ అటు మన 2-3 కేసు అటు పంపించడం కూడా జరిగింది. అంబులెన్స్లో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మన డాక్టర్స్ మాట్లాడి లెటర్ ఇచ్చి పంపించడం జరిగింది ఆసుపత్రికి పేషెంట్స్ని. అలాగే ఆరోగ్య రథం అండ్ టైం ఉందంటే వాళ్ళు మన ఆసుపత్రికి రెఫర్ చేయడం, అక్కడ వాళ్ళు రాగానే వెంటనే వాళ్ళకి మరి దాని అవసరాన్ని బట్టి కీమోథెరపీయా, లేకపోతే మెడికల్ ఆంకాలజీయా, లేకపోతే వేరే ఆపరేషనా, ఏ ఆపరేషన్లో ఏం చేయాలన్నది ఇమీడియట్గా దానికి మన డాక్టర్స్ వాళ్ళ అటెండ్ అవుతారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడ తీసుకెళ్ళాము మేము, కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్ తీసుకెళ్ళాం. ప్రభుత్వ ఆసుపత్రి ఇవాళ చూస్తున్న ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఉన్నాయి పరికరాలు, కొన్ని లేనివేమో తీసుకున్నారు, ఉన్నాయేమో వాడరు. అలా తయారైంది. మనం మేము వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడాము కాబట్టి ఏదో కొనుక్కొని మళ్ళీ మొదలు పెట్టారు. పాప వాళ్ళు చెయ్యాలని ఎవరికి ఉండదు, వాళ్ళు ఉంటుంది, వాళ్ళకి అనిపించదు, వాళ్ళకి గిల్టీ ఫీల్ అవ్వడం. ఇంత
ఎంత మేము ఇప్పుడు మా సినిమాలో డైలాగ్ ఉంది కదా, సినిమాలో డాక్టర్ ఆయన డాక్టర్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత మనోవ్యాధానికి గురవుతాడు కదా, అంతే కదా. ఒకరికి ఇస్తామంటే మెడిసిన్ పని చేస్తుందా లేదా, లేకపోతే ఏదైనా వికటిస్తుందా, అన్ని ఆలోచన ఎంత టెన్షన్ ఉందో డాక్టర్, జోక్ కాదు. అటువంటిది మరి ఇవాళ ఇక్కడ కూడా ఆసుపత్రి బ్రహ్మాండ గవర్నమెంట్ లెవెల్లో 12 డయాలసిస్ యూనిట్స్ పెట్టాం. మనం మళ్ళాగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మనది 12 యూనిట్లు పెట్టాం, స్టార్ట్ చేసాం. ఇండియాలోనే నంబర్ 1 ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసిందాం. మనకు బసవతారక ఇండోమినికల్ క్యాన్సర్ హాస్పిటల్ 12 ఇక్కడ 12 ఎందుకు అంకె కూడా కలిసి ఇక్కడ పెట్టాం. ప్రతి దానికి కూడా ఒక టీవీ పెట్టాం, ఎందుకంటే 4:30-5 గంటలు పడుతుంది ఒక డయాలసిస్. వాడు ఇక డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, తానే పడుకుని ఉండాలంటే ఒక టీవీ పెట్టాం. ప్రతి యూనిట్కి ఒక టీవీ పెట్టాం. ఆయనకి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ MCH అది పెట్టాం. అన్ని బోల్డ్ని చేయాలని ఒక ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. కానీ చేయడానికి సేవ చేయడానికి ఎన్ని రకాలు కానీ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అదే చేయం, అదే ఈ మా సేవలు అందరూ కూడా అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ క్యాంపులు పెడతాం. స్పాన్సర్స్ ఉన్నారు, ముందుకు వస్తున్నారు. అలాగే మేము అక్కడ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు అయితేనేమి ఇక్కడ ఈ క్యాంపుల ద్వారా మనం కూడా గమనించి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఆసుపత్రి కూడా మధ్య మధ్యలో ఆసుపత్రి కూడా సొంతంగా కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తాం.